ప్రార్థన చేయండి. ప్రార్థన చేసే ఎవరు ఈరోజు? ప్రార్థన అని చేసా. ఆ ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. ఏ గురు సద్గురు పాదుకాస్తు. శ్రీ సమం చితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. వ్యోమమద్బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమఖజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుమోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధకం త్రితయైకకూట నివాసనం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. కృద్గతం విమలక్మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీల మధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచ హృషీకదేహమనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగత్వ రుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. పంచవర్ణ శుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణ చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం.
హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసనం చక్రరాజమనాహతోద్భవమేక వర్ణమతఃపరం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం తప్త కాంచన దివ్యమానమకాణుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాంశుకం సర్వకారణమీశ్వరం నిఠలాంతరాళ వికారకం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం ప్రాతరేవ హి మానసాంతర్భావయేద్గురుపాదుకాం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్యులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. చదువు వెంకటదాసు. జై గురునా. అదే యాటి వరకు చదివావో అటు కంటిన్యూ చదువు. అది కంప్యూటరు దాంట్లో లోడ్ చేసినట్టుమే. ఈ బుక్ లోడ్ చేసిన బుక్ కంప్యూటర్ లేదు. అది అక్కడ పోయింటింగ్ కదా, ఛార్జింగ్ పెట్టిలేదు అమ్మ. అందువల్ల ఇప్పుడు నువ్వే చదువు ఈరోజు. రేపు చదువుతాను నేను, రేపటి నుంచి. సరే. ఇలాంటి బుద్ధిలో ఉండేటటువంటి క్లైబ్యం అనేటటువంటి బలహీనత మొట్టమొదట సాధకులు పోగొట్టుకోవాలి. ఈ క్లైబ్యం అనేటటువంటి బలహీనత మొట్టమొదట సాధకులు పోగొట్టుకోవాలి. ఈ పోగొట్టుకోవాలంటే సద్గురుమూర్తికి శరణాగతుడై ఉండాలి. ఈ క్లైబ్యం పోగొట్టుకోవాలంటే, అంటే ఆ బలహీనత పోగొట్టుకోవాలంటే ఎట్లుండాలా? సద్గురుమూర్తికి శరణాగతుడై ఉండాలి. ఈశ్వరుడికి శరణాగతుడై ఉండాలి. పూర్తిగా ఈశ్వరుడి మీద పడిన వాడై ఉండాలి. సర్వము ఈశ్వరేచ్ఛ, అదేమీ లేదు, సర్వం గురు స్వరూపం అనేటువంటి భావన చెంది ఉండాలి. నువ్వు ఏది చేయాలన్నా, ఏ కర్తవ్యము చేయాలన్నా సర్వం సద్గురు కృప అనేటువంటి భావన చెంది ఉండాలి. పూర్తిగా ఈశ్వరుడి మీద ఆధారపడిన వాడై ఉండాలి. నిష్కామ కర్మ చేసేవాడై ఉండాలి. మీద ఆధారపడిన అంటే ఈశ్వరుడి మీద ఆధారపడిన వాడై ఉండాలి. నిష్కామ కర్మ చేసేవాడై ఉండాలి. కర్మ ఎట్లుండాలా? కర్తృత్వరహిత కర్మాచరణ అని నిన్న వచ్చింది మనకు. ఆ విధంగా నిష్కామ కర్మ చేసేవాడే ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లైబ్యం అనేటువంటి బలహీనత పోతుందన్నమాట. ఈ క్లైబ్యం అనేటువంటి పదము ఇంగ్లీష్ పదం. ఈ బలహీనత అనేటువంటిది మనకు తెలుగులో వివరించారు. అలా ఉన్నప్పుడు మాత్రమే ఈ క్లైబ్యం అనేటువంటి బలహీనత పోతుందన్నమాట. సందేహరహితంగా ఈశ్వరుని విశ్వసించాలి. ఏ సందేహము పెట్టుకోకూడదు. నీ మదిలో సంశయం లేకోకుండా ఆ ఈశ్వరుణ్ణి విశ్వసించాలి. సందేహరహితంగా గురువుని విశ్వసించాలి. నీకు సందేహం ఉండకూడదు. అలా ఎవరైతే విశ్వసిస్తారో, అలా ఎవరైతే నీవు ఆరాధనారూపంగా నిత్యము
ఆ దైవత్వాన్ని ఎట్లయితే కులదైవాన్ని నీవు ఆస్వాదిస్తావో ఆ విధంగా గురువే దైవంగా భావన చేసి ఆ గురువుని విశ్వసించాలి సందేహరహితంగా. అలా ఎవరైతే విశ్వసిస్తారో అలాంటి సాధకులైనటువంటి వాళ్ళకి మాత్రమే శిష్యులు అయ్యేటటువంటి అవకాశం. అలాంటి సాధకులైతేనే వాళ్ళకి శిష్యులు అయ్యేటువంటి అవకాశం. వాళ్ళే సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించగలుగుతారు. అట్టి వారైతేనే సాధన చతుష్టయ సంపత్తి సాధించేటువంటి వాళ్ళు అవుతారు. సాధన చతుష్టయ సంపత్తి అంటే తెలిసిన విషయమే. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, శమధమాది సత్య సంపత్తి, ముముక్షత్వము. ఈ సాధన సంపత్తిని సంపాదించగలుగుతారు. అందరూ సాధన చతుష్టయ సంపత్తిని సంపాదించలేక పోవటానికి ఇవే కారణాలు. ఆ బలహీనతే కారణమై ఉందన్నమాట. ఏవేవో జీవితంలో ఏర్పడుతున్నటువంటి వైక్లభ్యాలను కారణంగా చూపెట్టుకుంటారు. ఏవేవో నిన్న కూడా అనుకున్నాం, ఇది వారిని వారు మోసం చేసుకుంటారు. నా మనను వల్ల ఈ విధంగా ఉంది, నా కొడుకు వల్ల ఈ విధంగా ఉంది, నేను రాలేకపోతున్నాను. అట్లా వారు మనోవైక్లభ్యాలను ఏవేవో తన జీవితంలో ఏర్పడుతున్నటువంటి మనోవైక్లభ్యాలను కారణంగా చూపెట్టుకుంటారు. అయితే నేను బాగున్నాను, ఇతరులు బాగోలేరు, లేదంటే ఇతరులు బాగున్నారు, నేను బాగోలేను, లేదంటే నేను బాగోలేను, ఇతరులు బాగోలేరు, ఇలాగా వైక్లభ్యాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు నేను బాగున్నాను, ఇతరులు బాగున్నారు, అంతా బాగున్నారు, అంతా క్షేమమే, అంతా కుశలమే, అందరూ ఈశ్వర స్వరూపులే, ఈ అష్టవిధ ప్రకృతి అంతా ఈశ్వరుడే అనేటటువంటి గుణాతీతమైనటువంటి నిర్ణయానికి నిలబడటం రావాలి సాధకులందరికీ కూడా. నేను బాగున్నాను, ఇతరులు బాగున్నారు, అంతా బాగున్నారు, అంతా క్షేమమే, అంతా కుశలమే, అందరూ ఈశ్వర స్వరూపులే, ఈ అష్టవిధ ప్రకృతి అంతా ఈశ్వరుడే అనేటటువంటి గుణాతీతమైనటువంటి నిర్ణయానికి నిలబడటం రావాలి సాధకులందరికీ. అదే మీకు సాధన చతుష్టయ సంపత్తి ఉన్నదని చెప్పడానికి గుర్తు. భేదబుద్ధి విరహిత అనేటటువంటి స్థితిని పొందాలన్నమాట. భేదబుద్ధిని విశేషంగా రహితం చేసుకోవాలి. అంటే నీ అందు ఇసుమంతా కూడా భేదబుద్ధి లేని స్థితి కలిగి ఉండాలి అనేటువంటి స్థితిని పొందాలన్నమాట. ఆ భేదబుద్ధి ఎంతకాలం అయితే తోస్తూ ఉంటుందో అంతకాలం నువ్వు గుణాలను దాటలేవు. ఆ భేదబుద్ధి ఎంతకాలం నీకు తోస్తూ ఉంటుందో అంతకాలము నువ్వు నీ యొక్క గుణాలను దాటలేవు. తప్పక ముందు మానవులు, ఈ సాధకులైన వారందరూ కూడా ఈ భేదబుద్ధిని పోగొట్టుకోవాలి. అందరూ మనలాంటి వాళ్ళే కదా, అందరికీ మనలాగా ఆకలి ఉంది, దప్పిక ఉంది, గూడు ఉంది, తోడు ఉంది, నీడ ఉంది, అన్ని అవసరం కదా అనేటువంటి దృష్టితో సమభావంతో చూడాలి, సమత్వంతో చూడాలి. అట్లా జాగ్రత్తగా విచారణతోటి అందరికీ ఉన్నటువంటి దైవాన్ని చూసే ప్రయత్నం చేయాలి. ఇలా చూసేటప్పుడు ఏవేవైతే భ్రమలుగా ఉన్నాయో, భ్రాంతులుగా ఉన్నాయో, ఆయా భ్రమలు భ్రాంతులన్నీ పోవాలంటే ఒక్కొక్క ఉపమానము చెప్తారన్నమాట. నాయనా నీకు కుందేలు తెలుసా అని అడుగుతున్నారు. తెలుసండి అన్నాడు.
మనకు కుందేటికి కొమ్ము ఉంటుంది తెలుసా అన్నారు. అదేమిటండి, కుందేటికి ఎక్కడా కొమ్ము ఉండదు, చూడలేదు నేను. మరి ప్రపంచంలో ఎక్కడా అసలు కుందేలుకి కొమ్మే ఉండదు. లేదయ్యా బాబు, కుందేలుకి కొమ్ముంది, నేను చెప్తున్నాగా విను అంటారనుకో. అంటే కుందేలుకి కొమ్ము ఉందని గురువుగారు చెప్పారు కాబట్టి కుందేలుకి కొమ్ము ఉంది అనమని అక్కడ వాచ్యార్థం అలా తోస్తా ఉంది. శశి విషాణము వలె అన్నారు. అంటే ఇవాళ మూఢత్వంతో శిష్యులందరూ కూడా ఎలా ఉన్నారయ్యా అంటే, చిలక పలుకులు మాత్రమే నేర్చుకొని విచారణ విఘ్నత లేనటువంటి అనుసరించే వాళ్ళు అందరూ కూడా ఆ మహానుభావులు చెప్పినటువంటి వాక్యాలను తమ జీవితాలకు అన్వయం చేసుకోక ఏవో కొన్ని 10 వాక్యాలు పట్టుకొని ఆ 10 వాక్యాలనే ఎడ పెడ అటు ఇటు తిరగా మరగా వల్లె వేస్తూ వాటినే చెప్తూ ఉంటారు. ఏమయ్యా, శశి విషాణం ఎక్కడైనా ఉంటుందా? కుందేటికి కొమ్ము, కుందేలుకు కొమ్ము ఉంటుందా ఎక్కడైనా? ఉండదు కదా. అట్లాగే ఈ ఉపమానం ఎందుకు చెప్పారు అంటే, ఈ ఉపమానానికి ఏ ఉపమేయాన్ని అన్వయం చేయాలి? ఇది ఉపమానం. మరి ఉపమేయానికి ఏ ఉపమేయానికి అన్వయం చేయాలి వలే అంటున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఇది ఉపమానాలంకారం అన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోండి ఏంది? ఉపమానం. కుందేలు ఎప్పుడూ తెల్లగా ఉంటుంది, నల్ల కుందేళ్లు లేవు. సృష్టిలో కుందేలు ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ క్రీమ్ కలరు, బ్రౌన్ కలరు కుందేళ్లు కూడా ఉంటాయి. సరే, ఏదేమైనప్పటికీ ఈ కుందేలు సాత్వికం, దాని గుర్తున్నమాట. ఈ కుందేలుకు సాత్విక గుణం కలిగినటువంటిది. ఏది క్రూరత్వం ఉండదు, దాని గుర్తున్నమాట. అది సాత్వికమైనటువంటి జీవనానికి చంద్రుడు గాని కుందేలు గాని 2 అర్థాలు ఉన్నాయి. ఆ సాత్వికమైనటువంటి గుణానికి, ఆ సాత్వికమైనటువంటి జీవనానికి చంద్రుడు గాని కుందేలు గాని 2 అర్థాలు ఉన్నాయి. శశి అంటే చంద్రుడు అని కూడా అర్థం ఉంది. మరి శశి విషాణం అంటే కొమ్ము. మరి చంద్రుడికి ఎక్కడైనా కొమ్ము ఉంటుందా అంటే, అష్టమి నాటి చంద్రుడు అర్ధవంక ఉంటుందన్నమాట. దానికి కూడా శశి విషాణం అని పేరు. కుందేలికి కొమ్ము, సరే, ఇది ఎక్కడా అసాధ్యము. కుందేటికి కొమ్ము, సరే, ఇది ఎక్కడ అసాధ్యము? ఎక్కడా కూడా అది అసాధ్యం. కుందేటికి కొమ్ము ఉండదు. ఇది భ్రాంతి. ఎంతమంది 1001 సార్లు చెప్పినా కుందేలికి కొమ్ము ఉండదయ్యా బాబు, సమస్యే లేదు. అందులో అని నిర్ధారణగా, దృఢీకరణగా చెప్పగలిగేటటువంటి జ్ఞానం ఉండాలి అని చెప్తున్నారు. ఏ జ్ఞానం ఉండాలట? ఇప్పుడు ఇది ఉపమానానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఈ ఉపమానానికి ఉపమేయం ఏమిటంటే, ఎరుక లేనిది, ఎరుక కొమ్ము లాంటిదట. ఏం కొమ్మట అది అంటే, కుందేటి కొమ్ము. ఎరుక ఉన్నది, సర్వకాలములందు ఎరుక ఉన్నది అని ఎవరైనా చెప్పారనుకోండి, సర్వకాలములందు కుందేటికి కొమ్ములు ఉన్నదనుట ఎంత సత్యమో, అలాగే
సర్వకాలములందు ఎరుక ఉన్నదని చెప్పటం కూడా అంతే సత్యం. ఇదిట బయలునందు ఎరుకకు మూలం ఉన్నది అని చెప్పటం కూడా కుందేలు కొమ్ము లాంటిది. నిజానికి బయలే ఎరుకని ఏర్పరిచిందని చెప్పడం కూడా కుందేలుకు కొమ్ము లాంటిది. బయలునందు ఎరుకకు మూలం ఉన్నది అని చెప్పడం కూడా కుందేలు కొమ్ము లాంటిదే. ఈ బయలు ఎందు ఎరుకకు మూలం ఉందని ఎవరైనా చెప్పారనుకో, అది కుందేటి కొమ్ము ఉన్నట్టే. కుందేటికి కొమ్ము ఉండేది నిజమైతే బయలులో ఎరుకకు మూలం ఉందని అనుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ లక్ష్యార్థంలో 3 లక్షణాలు స్వీకరించారు. ఒకటేమిటంటే ఎరుకకు మూలము బయలు అని చెప్పడం భ్రాంతి. బయలే ఎరుకను ఏర్పరిచింది, ఆధారంగా ఉన్నది, ఇది కూడా భ్రాంతే. సర్వకాలములందు ఎరుక ఉన్నది, ములుగుచ్చ సందు లేక ఉంది, ఇది కూడా భ్రాంతే. ఇలా ఎరుక ఎలా లేదో చెప్పేటటువంటి పద్ధతులుగా ఈ ఉపమానాల్ని చేశారు ఈ కందార్థంలో. లేనెరుక బయలు లోపల తానెట్లు జనించననినా, ఈ లేనెరుక ఈ బయలు లోపల తాను ఎట్లు పుట్టిందప్ప అంటే, తగ వినుము, ఇదిగో చెప్తాండ వినప్ప. వంద్యాసూనుని గతి. మనం బయట ప్రపంచంలో బిడ్డలను కనగలిగినటువంటి సామర్థ్యం లేనటువంటి, బిడ్డలను కనగలిగేటటువంటి సామర్థ్యం లేనటువంటి పరిస్థితులను చూస్తుంటాం మనం. కొంతమందికి పిల్లలు గారు, బిడ్డలు కనలేరు. అట్లా వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. గ్రామానికి 2-3 కనపడుతూనే ఉంటారు. ఆ సామర్థ్యం లేనటువంటి వాళ్ళకి ఫలానా ఆవిడకి నేను బిడ్డనండి అని అన్నామే అనుకోండి, మరి ఆవిడకి ఆ పుత్రప్రాప్తి లేక పిల్లల్ని సంతాన ప్రాప్తి యోగం లేదనుకోండి, ఆమెకి పుత్రప్రాప్తి లేదు, సంతాన ప్రాప్తి లేదనుకోండి, అప్పుడు ఆవిడకి బిడ్డని నేను అన్నంత మాత్రాన ఈయన బిడ్డ అవుతాడా? మనం విన్నామనుకోండి, మనకు తెలుసు ఆమె పిల్లలు కనలేదు అని. ఆ గ్రామంలో కానీ ఆ వీధిలో కానీ గుర్తించినాం. వచ్చి నేను ఫలానా వారి బిడ్డనని మన దగ్గర చెప్తే, మరి ఆవిడికి ఆ పుత్రప్రాప్తి లేదే, ఆ పిల్లల్ని సంతాన ప్రాప్తి కలిగేటువంటి స్థితి ఆమెకు లేదు కదా, ఆ యోగమే లేదు. అప్పుడు ఆవిడకి బిడ్డని నేనే అన్నంత మాత్రాన ఈయన బిడ్డ అవుతాడా? అక్కడ అది ప్రశ్న. అంటే పెంచితే అవ్వాడా, దత్తత తీసుకుంటే అవ్వాడా అంటే, ఆమెలో జీవుడు ప్రవేశించి గర్భవాస నరకాన్ని అనుభవించి, ప్రసవ వేదన ఆవిడ అనుభవించి, సంతానాన్ని కంటే వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ స్థూల సూక్ష్మ కారణ దేహాలలో వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పులేవి ఈ దత్తత వల్ల కానీ లేదు. ఆ మార్పులేవి ఆమెకు ఈ దత్తత తీసుకోవడం వల్ల ఆ బాధలేవి లేవు. ఎవరినైనా పెంచుకోవటం వల్ల కానీ అవి రావన్నమాట ఈ బాధలు. అదే గర్భవాస నరకాన్ని అనుభవించి, ప్రసవ వేదన ఆవిడకు అనుభవించి, సంతానాన్ని కంటే వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత స్థూలంగా ఉన్నటువంటి సూక్ష్మంగా తయారై సూక్ష్మంగా ఉన్నటువంటి కారణ దేహాలలో వచ్చేటటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, ఆ మార్పులేవి ఈ దత్తత వల్ల కానీ లేదు, ఎవరినైనా పెంచుకోవటం వల్ల కానీ రావన్నమాట. అవి దత్తత తీసుకోవడం వల్ల కానీ ఎవరినైనా పెంచుకోవడం వల్ల కానీ ఆ బాధలు ఏమి రావు ఆమె. అంటే మాటకు అమ్మ నాన్న అని బిడ్డ అని పిలుస్తూ ఉండవచ్చు,
అయినంత మాత్రాన వాళ్ళలో నిజమైనటువంటి మాతాపితృలైనటువంటి పరిస్థితి రాదు. మదిలో ఆ మనసులో అది తోచదు. నేను తండ్రినే, నేను మాతనే, అంటే నేను తల్లినే అనేటువంటి ఆ దృఢమైనటువంటి నిజ సంకల్పము వాళ్ళలో ఉండదు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్రని చూస్తే, ఆ కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర చూస్తే ఏమైంది? శ్రీకృష్ణుడు మధురలో దేవకి వసుదేవులకు జైల్లో పుట్టాడు. ఈ విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే. పుట్టినాడు. పుట్టి శాంతం కళ్ళు తెరవక ముందే యశోద ఒడికి చేరాడు. మరి యశోదకి పుత్రులు లేరు. ఒక యోగ మాయను కన్నదట రేవతి గర్భాన. ఆమె ఒక యోగమాయను కనిందట రేవతి గర్భాన. ఇట్లా అనేక రకాలైన ధర్మ సూక్ష్మాలు ఈ భాగవతంలో ముడిపడి ఉన్నాయి. మరి యశోదనే తల్లిగా భావించి తన బాల్యమంతా కూడా ఆవిడ ముద్దు మురిపాలతో ఆవిడకి బ్రహ్మాండాలు 14 బోన భాండములను చూపెట్టడంతో విష్ణుమాయ విలాసం అంతా ఆవిడకి చూపించి కృష్ణలీలలుగా చూపెట్టాడు. ఆ తల్లికి పోయి ఆడుకుంటూ మన్ను తింటా ఉన్నారు పిల్లలంతా. వాళ్ళతో పాటు కూర్చొని మన్ను తిన్నాడు ఈయన. ఒకరు పోయి చెప్పారమ్మా, కృష్ణుడు మన్ను తింటా ఉన్నాడు అని. ఏది నాయన చూపించు ఆ మన్ను అని నోరు తెరువు అని దండిస్తుంది. దండించినప్పుడు ఆ నోరు తెరుస్తాడు. ఆ నోరు తెరిచినప్పుడు 7 14 లోకాలు నిన్న మనం రాత్రి దాంట్లో వచ్చితే చెప్పుకుంటాం కదా రుక్మిణి సంవాదంలో. ఆ విధంగా 7 14 లోకాలు చూపించగలిగాడు ఆ విష్ణుమాయ. ఆ కృష్ణలీలన్నీ చూపించగలిగాడు. అనేక మంది అసురులను సంహరించాడు. భాగవతమంతా ఇలాగే ఉంటుంది. పరమాత్మ జీవితం అంతా కూడా దేనితో మొదలైందయ్యా అంటే, ఇప్పుడు వంద్యాసునుడు అంటే ఆవిడకి బిడ్డలు లేరు. సరే, తర్వాత ఆవిడకి పిల్లలు పుట్టవచ్చు, పుట్టి ఉండవచ్చు, ఆవిడ పిల్లలను పెంచి ఉండవచ్చు. అసలు తల్లి లేని వాడికి కదా తల్లి విలువ తెలిసేది. చూడండి, తల్లి లేని వాడికి కదా తల్లి విలువ తెలిసేది అని ఒక మాట ఉంది. మామూలుగా అయితే తల్లి యొక్క ఆలన పాలన లాలనలో మానవులు పెరుగుతారు కాబట్టి ఆ తల్లి విలువ తెలుస్తుంది వాళ్లకు. ఎందుకంటే తల్లి యొక్క ఆలన పాలన లాలనలో మానవులు పెరుగుతారు కాబట్టి ఆ తల్లి యొక్క విలువ వారికి తెలుస్తుంది. ఆ తల్లి విలువ తెలుస్తుంది. అట్లాగే ప్రతి భర్తకి కూడా భార్య తల్లి వంటిది. ఆ విధంగానే ప్రతి భర్తకి కూడా భార్య తల్లి వంటిది. కాబట్టి ఈవిడ ఆకలి ఎరిగి అన్నం పెడుతుందన్నమాట. అందుకని మాతృ సమానురాలు ఆవిడ, తల్లి సమానురాలు భార్య. ఎట్లా అంటే తల్లిదండ్రి మనల్ని సాకేది ఏదో 22 సంవత్సరాలు 23 సంవత్సరాల వరకునే. ఆ తర్వాత మనకు ఆహారం అందించి ఆకలి దప్పికలన్నీ సరిచూసి చేసేటువంటిది భార్య. కాబట్టి మాతృ సమానురాలే, తల్లితో సమానమే ఆవిడ. డైరెక్ట్గా మాతృమూర్తి అనడానికి వీలు లేదు, కానీ సమానురాలు అంతే, తల్లి సమానురాలు. ఎందుకని అంటే ఆవిడ అర్ధ భాగం, ఆమె 51%, ఇంకా 1% ఎక్కువే. 1% ఎక్కువ అన్నమాట. 1% ఎక్కువ అన్నమాట. బెటర్ హప్పు అంటారన్నమాట. ఈశ్వరుడు కూడా అలా అర్ధభాగాన్ని ఇచ్చాడు సతికి. పతి సతి ఎందుకిట్లా చెప్తున్నారు అంటే, ఇది ఒక సంజ్ఞ రూపకమైనటువంటి బోధ. ఇది ఒక సంజ్ఞ రూపకమైనటువంటి బోధ. నిజానికి ఆ బోధ ఇవాళ కలియుగంలో ఎవరికీ ఉపయుక్తంగా లేదు.
నిజానికి ఆ సంజ్ఞా బోధ, ఆ బోధ ఇవాళ కలియుగంలో ఎవరికీ ఉపయుక్తంగా లేదు. పాటించేవారు అంతకంటే లేరు. జీవితం అంతా ఒకరినొకరు సందేహించుకుంటూ, ఒకరినొకరు దూషణ భూషణ తిరస్కారాలు చేసుకుంటూ, అహాన్ని ప్రతిపాదించుకుంటూ అలా జీవనం గడిపేస్తూ ఉన్నవంటి రోజులు ఇవి. అట్లున్నాయి ఈ కలియుగంలో. జీవితం అంతా ఒకరినొకరు సందేహించుకుంటూ, ఒకరినొకరు దూషణ భూషణ తిరస్కారాలు చేసుకుంటూ, అహాన్ని ప్రతిపాదించుకుంటూ అలా జీవనం గడిపేస్తూ ఉన్నటువంటి రోజులు ఇవి. వారే ఎక్కడ చూసినా అంతా ఇట్లాంటి వాళ్ళే. ఎక్కడ చూసినా నువ్వు ఏ వ్యాపారం లేక తలకాయ పెట్టినా, ఏ వ్యవహారం లేక తలకాయ పెట్టినా సందేహం. ఇదంతా 99% అందులో కూడా కంచం మంచం జీవితం జరిగి పోతుంది అంతే. ఇంతకు ముందు కూడా ఈ వాక్యం వచ్చింది కృష్ణమూర్తన్న గారి చదివిలో. 99% అందరూ కూడా కంచం మంచం జీవితం జరిగిపోతుందంతే. ఆ వాటికి తేడా వస్తే ఎవరు దేనిని సహించలేరు. తితిక్ష అన్న అంశం ఎవరి వద్ద లేదు. సహన శాంతి సౌలీల్యములు అనేటువంటి వాటికి వాళ్ళ పెద్ద విలువ లేదు. అసహనము శాంతము సౌశీల్యములు అనేటువంటి వాటికి వాళ్ళ పెద్ద విలువ లేదు. అందువల్లనే దుఃఖభాజనమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి క్రోధావేశములతో కూడినటువంటి అభిమానయుతమైనటువంటి జీవనాన్ని అందరిలో సూక్ష్మ శరీరాలలో దుర్యోధన దుశ్శాసనలు బాగా ప్రవేశించారు. అందరిలో కూడా ప్రవేశం చేసేశారు. రావణ కుంభ కర్ణులు శిశుపాల దంత వక్తృలు ఇలాంటి వారందరూ కలియుగంలో మానవుల సూక్ష్మదేహంలో బాగా ప్రవేశించేశారు. కాబట్టి ఎప్పుడు మంచిగా ఉంటాడో ఎప్పుడు మంచిగా ఉండడో వాడికే తెలియదు. ఎల్లప్పుడూ జీవితమంతా అభిమానయుతమైనటువంటి జీవనాన్ని జీవిస్తుంటాడు. ఎప్పుడూ అభిమానమే. మరి కొంచెం మోతాదు పెరిగి తమో గుణానికి వస్తే దురభిమానం, సహించలేని తనం కూడా వస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం, రాగం ఇలాంటి వాటి చేత బాధించబడుతూ ఉంటాడు. ఇవన్నీ బుద్ధిగతమైనటువంటి మాలిన్యాలు. పెద్దలు చక్కగా మానవ జీవితం ఏ తిథులలో ఏ పద్ధతిగా ఏ వారాలలో ఏ రోజుల్లో ఎలా జీవించాలి, ఏం చేస్తే శాంతంగా జీవించవచ్చు, దివ్యంగా జీవించవచ్చు, దైవీ లక్షణాలతో జీవించవచ్చు, ఒకసారి పరీక్ష చేసుకోవాలన్నంత మనం ఈ వాక్యాలు విని అని బాగా స్పష్టంగా బోధించారు. ఒకరి ఎడల ఒకరు రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు పొందవలసిన అగత్యమేమీ రాలేదు. అందువల్లనే వాటన్నిటినీ అధిగమించి ఈ ఉపమానానికి జాగ్రత్తగా అర్థం చేసుకుని మిథ్యాత్వాన్ని మాయాత్వాన్ని త్వంకి అంటే రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి మిథ్య, రెండోదేమో మాయ. ఎందుకంటే త్వం పదమే పెద్ద చిక్కు పొరపాటు. త్వం పదమే పెద్ద చిక్కు. తత్పదంతో పెద్ద చిక్కేమీ లేదు. తత్పదం విశాలమైనటువంటిది, బ్రహ్మనిష్టతో కూడుకున్నటువంటిది. అందుకని గురు ప్రార్థనలన్నిటిలోనూ ఏముంటుంది అంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అంటుంది. కాబట్టి ఆ తత్పదం గురించి గురు స్థుతులలో ఉంటుంది. అదంతా సర్వవ్యాపకం,
సమిష్టి కాబట్టి దానిలో ఈ రకమైనటువంటి సృష్టి భావాలకు గాని వ్యష్టి సుఖ దుఃఖాలకు గాని కార్యకారణాలు గాని ఏమీ లేవు. చూడండి, ఆ విధమైనటువంటి తత్పదం గురించి గురు స్తుతులలో ఉంటుంది. అదంతా సర్వవ్యాపకం, సమిష్టి కాబట్టి దానిలో ఈ రకమైనటువంటి వ్యష్టి భావాలకు గాని వ్యష్టి సుఖ దుఃఖాలకు గాని కార్యకారణాలు గాని ఏమీ లేవు. అది కారణరహిత పద్ధతి, కర్తృత్వరహిత పద్ధతి. తత్ అంతా కూడా ఇక తొంపదం ఉందే, ఈ తొంపదం అంతా కూడా ఈ మిథ్యత్వంలో, ఆ మిథ్యత్వంతో, ఆ మాయత్వంతో భ్రాంతికి ఈ రెండు ముఖాలు ఉన్నాయన్నమాట. ఈ రెండింటితో కూడి వ్యవహరించినట్టు తోస్తూ ఉంటుంది తొంపదం. ఈ రెండింటినీ కూడి వ్యవహరిస్తున్నట్టు ఉంటుంది తొంపదం. ఈ తొంపదం ఎటువంటిదంటే వంద్యాసూరుని గతి. ఈ వ్యష్టిభావం అంతా కూడా వంద్యాసూరుని గతి. నిజానికి ఈ తొంపదము ఆ తత్వల్లే వచ్చింది అన్నామనుకోండి, ఈ తొంపదానికి ఉన్నటువంటి ఈ మాలిన్యాలు, ఈ లక్షణాలు ఆ తత్పదంలో కనబడటం లేదు. దానివల్ల ఇది వచ్చింది అనుకుంటే, ఈ తత్పదానికి ఉండేటువంటి మాలిన్యాలు కానీ, అది తొంపదం పదానికి ఉన్నటువంటి అంటే రెండుగా ఉన్నటువంటి ఈ మాలిన్యాలు కానీ, ఈ లక్షణాలు కానీ ఆ తత్పదంలో అంటే ఏకస్థితిగా ఉన్నటువంటి వాటిలో కనపడటం లేదు. ఇది వంద్యాసూనుడు, గొడ్రాలి బిడ్డ. ఆ తత్తు ఎప్పుడు ఈ తొమ్ముని కనలేదు. ఆ తత్తు ఎప్పుడు కూడా ఈ తొమ్ముని చూడనేలే. ఈ తొమ్మిని పెంచాలే, కనాలేదు, పెంచాలేదు. ఈ తొమ్మిని లయింపజేసుకోలేదు. ఈ తొమ్మి యొక్క సృష్టి స్థితి లయాలకు తత్కారణం కాదు. తత్వమసి మహావాక్యంలోనే ఈ ఉపమానాలన్నీ కూడా ఉన్నాయి. ఈ వంద్యాసూనుడు, ఈ శశి విషాణము, ఈ రజ్జు సర్పము, ఆ గగన కుసుమము, అలాగే స్థాణు పురుషుడు, అలాగే యక్ష రాజధాని, అలాగే అబ్ది లోపల నురుగు అంటే సముద్రం లోపల నురుగు, ఇవి లేక ఉన్నట్టు తోస్తున్నాయి. వాటికవేవి ఆధారం కావు. ఏవైతే ఆధారమని చెప్పబడుతున్నాయో అవేవి ఆధారం కాదు. మరేమిటయ్యా? ఏం లేవయ్యా బాబు. అక్కడ ఉన్నది మొద్దు. చీకటిలో, ఈ అజ్ఞానం అనేటువంటి చీకటిలో తత్వజ్ఞాన విహీనులు, తత్వ విషయము తెలియనటువంటి వారు అయినటువంటి వారు అజ్ఞాన దృష్టితో చూసి మొద్దుని పురుషుడని, మృగయా అదేమిటి ఎండమావిలో నీరని, వృషజలం అలాగే కుందేటి కొమ్మని, గగన కుసుమమని, సముద్రం మీద వచ్చినటువంటి నురుగు చూసి ఆ సముద్రంలో సబ్బు ఉందని, లేకపోతే ఆ నురుగు ఎట్లా వచ్చిందని, ఆ నురుగే సముద్రం అని, అలాగే తాడుని చూసి పాము అని అనుకొని, అలాగే గవ్వను చూసి వెండి అని అనుకొని, ఆల్చిప్పలు ఉంటాయి. అవి శక్తి రజతం అంటే ఆల్చిప్పలు ఉంటాయి. ఆ ఆల్చిప్పల లోపల వెండితో కోటింగ్ వేసినట్టుగా మన చేతులకి ఇట్లా అంటే కూడా చేతులకి అవుతుంది, తెల్లగా పూత పూసినట్టు ఉంటుందన్నమాట. అదంతా నిజంగా వెండి అని భ్రమించేంత భ్రమ చెందటం ఇవన్నీ లేనివన్నమాట. బుద్ధిగతమైనటువంటి భ్రాంతులు ఇవన్నీ, నీకు బుద్ధికి తోస్తా ఉండేటువంటి భ్రాంతులు. ఈ ఉపమానాలని చక్కగా ఎక్కడ ఏది ఉపయోగిస్తే నువ్వు బయటపడతావో, ఈ ఉపమానాలన్నీ చక్కగా నీవు ఏది ఎక్కడ ఉపయోగిస్తే బయటపడతావో తెలిసి ఉపయోగించమని చెప్తున్నారు పెద్దలు. ఎరుకని ఎగరగొట్టడానికి ఉపయోగించమంటున్నారు. ఈ ఎరుకను
ఎగరగొట్టేదానికి ఉపయోగించమంటున్నారు. పూర్ణ గురుకృప చేత ఎరుకను విడిపించుకోబడాలట. ఎవరికి వారు పూర్ణ గురుకృప చేత ఎరుకని విడిపించుకోబడాలట. ఎవరికి వారు ప్రయత్నిస్తే ఎవరికి వాళ్ళు ప్రయత్నించాల. అంతయు ఒకటేనని చెప్పినారు కదా, ఒకటి లేకపోతే అంతా పోతుంది అనేది కాదు. అంత వెస్టిగా సమిష్టి నుంచి వెస్ట్ అయిపోయింది. ఆ వెస్ట్ అయినటువంటి విధానానికి మనం ప్రయత్నిస్తే ఏం చేయాలా? ఎవరికి వారు ప్రయత్నిస్తే ఒక ఊబిలా లాక్కెళ్ళిపోతుందే తప్ప దాంట్లో నుంచి బయటపడలేరు. ఎవరైనా మహానుభావులు, దేశికేంద్రులైన పూర్ణ గురువులు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు బయటపడచ్చు. పూర్ణ గురువులు ఎవరైనా వారికి సహాయం చేస్తేనా వాళ్ళు బయటపడచ్చు. ఎరుకని ఈ ఉపమానాలని దాంట్లో నుంచి బయటపడలేరు. ఎవరైనా మహానుభావులు, దేశికేంద్రులైన పూర్ణ గురువులు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు బయటపడవచ్చు. లేనెరుకకు బయలులో స్థానము లేదు. ఎరుకకు బయలుకు ఎట్టి సంబంధము లేదు. ఈ ఎరుకకు బయలుకు ఎట్టి సంబంధము లేదు. ఈ లేనెరుకకు బయలులో స్థానమే లేదు, అంటే మూలమే లేదు. గుర్తించలేవు. నిన్ను నీవు విచారించుకుంటా పోయినప్పుడు వాటికి ఆ బయలు యందు స్థానమే లేదు. ఇవన్నీ ఉపమానాల ద్వారా ఏదైతే తాడు అక్కడ ఉండటం చేత కదా, ఇవన్నీ ఉపమానాల ద్వారా ఏదైతే తాడు అక్కడ ఉండటం చేత కదా నాకు పాము అనేటటువంటిది తోస్తోంది అనే అన్వయంతో చూడకూడదు. ఎల్లప్పుడూ ఉన్నది తాడే. తాడు యొక్క అధ్యాస కలవగటం వలన ఆభాసగా భయభ్రాంతులతో కూడినటువంటి పరిమిత జ్ఞానం అనేటువంటి మాలిన్య బుద్ధి పనిచేయటం వలన పాము తోచింది. పాము యథార్థంగా లేదు అక్కడ. అందుకే చెప్తారు పెద్దలు, నీవు వాటికి పోకమునుపు అది తాడయ్యే ఉంది. నువ్వు పోయి పామని భ్రమ చెంది పైకెగిరి భయపడినప్పుడు అది త్రాడే. మళ్ళీ వెలుతుర పెట్టి చూసినప్పుడు కూడా అది త్రాడయ్యే ఉంది. 3 వేళ అదైతే త్రాడే. నీకు మాత్రము ఒకవేళ మాత్రమే భ్రాంతి తోచి అది త్రాడనుకున్నావు. చూడండి, అట్లనే ఈ ఎరుకను మనం భావించాల్సినటువంటి విషయం ఏమి అంటే, నిన్న, నేడు, రేపు. నిన్న ఇది లేదు. ఈ పరిపూర్ణ పరవైల్లో నిన్న లేదు. నేడు ఉన్నట్లుగా నీకు తోస్తా ఉంది. భ్రాంతి సంకల్పం చేత ఈనాడు ఉన్నట్లుగా నీకు తోచింది. రేపు ఉండేదే కాదు, పోయేదే. రేపు లేదు, నిన్న లేదు, రేపు లేదు. చూడండి, మొదట అది త్రాడే, పాము కాదు. నువ్వు వెదరబెట్టి చూసినప్పుడు అది త్రాడే, పాము కాదు. నీకు సంకల్పం తోచినప్పుడు మాత్రమే అది పాము త్రాడైంది. అది త్రాడైంది. త్రాడు పామైంది, పొరపాటు. త్రాడు పామైంది. కాకపోతే అది 3 వేళ త్రాడే. ఇక్కడ కూడా ఈ 3 వేళ నువ్వు లేనివాడివే. పరిపూర్ణ పరబయలులో లేనిదిక ఆ బయలులో 3 వేళ లేదు. దానికి నిన్న లేదు, నేడు లేదు, రేపు లేదు. ఉంటే 3 వేళ ఉండేదే కదా. నీకు మధ్యలో ఉన్నట్లుగా తోచింది అని సంకల్ప భ్రాంతి చేత ఈ ఎరుక ఉన్నట్లుగా మధ్యలో తోచి ఈ వ్యవహారం అంతా చేస్తూ ఉంది. ఈ నిజము తెలిసిన తర్వాత రేపు లేనే లేదు. కాబట్టి ఈ ఎరుక 3 వేళ లేనిదయ్యే ఉంది. అట్లా
దేశకేంద్రులైన పూర్ణ గురువులు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళు బయటపడవచ్చు. లేనెరుకకు బయలులో స్థానము లేదు. ఎరుకకు బయలుకు ఎట్టి సంబంధం కూడా లేదు. ఇవన్నీ ఉపమానాల ద్వారా ఏదైతే తాడు అక్కడ ఉండటం చేత కదా నాకు పాము అనేటటువంటిది తోస్తోంది అనేటువంటి అన్వయంతో చూడకూడదు. ఆ మాట చాలా మంది చెప్తా ఉన్నారు. నువ్వు ముందు తాడు చూసావు కదా, తాడు అనేది నీకు తెలుసు కదా కదా ఆ పామును చూసావు కదా, త్రాడు పాము మాదిరి ఉంటుంది కదా అని చాలా మంది చెప్తారు. నీవు ముందు చూసినావు కాబట్టే పామును కూడా ఈ త్రాడు చూసి పాము అనుకుంటివి అని అన్వయం చేస్తారు. అట్లా అన్వయం చేసుకోకూడదు. ఆ అన్వయం ఇక్కడ పనికిరాదని చెప్తున్నాడు. తాడు యొక్క అధ్యాస కలగటం వలన అభాసగా భయభ్రాంతులతో కూడినటువంటి పరిమిత జ్ఞానం అనేటువంటి మాలిన్య బుద్ధి పనిచేయటం వలన పాము తోచింది. పాము యథార్థంగా అయితే లేదు. అసలు పాముకు భయపడేటటువంటి మిథ్య జ్ఞానము లోపల ఉండటం వల్ల ఆ పాముకు భయపడేటువంటి మిథ్య, ఆ లేని జ్ఞానం, మిథ్యా జ్ఞానము అనేటువంటి మాలిన్యం బుద్ధి పనిచేయటం వలన పాము తోచింది అంతే. పాము యథార్థంగా అయితే లేదు అక్కడ. అసలు పాముకు భయపడేటువంటి మిథ్యా జ్ఞానం లోపల ఉండటం వలన లేని పాముని బుద్ధి సృజించింది. ఆ లేదా పాము, ఆ భయభ్రాంతులు అనేటువంటిది పాము వల్ల భయం అనేది ఉంది కాబట్టి నీ మదిలో అది మిథ్యా జ్ఞానం లోపల ఉండటం వలన ఆ లేని పాముని బుద్ధి సృజించింది. ఆ బుద్ధే తయారు చేసుకుంది. లేని వాంఛలను బుద్ధి సృజిస్తోంది. లేని వాంఛలన్నీ కూడా ఈ బుద్ధి సృజిస్తోంది, అంటే ఉత్పన్నం చేసుకుంటా ఉంది. లేని ఇష్టాయిష్టాలను, ఇచ్చా నిర్ణయాలను బుద్ధి సృజిస్తుంది. చిత్తము సృజిస్తుంది, అహంకారము అనుమతిస్తుంది. ఆ బుద్ధి సృజిస్తే చిత్తం ఏం చేస్తుంది? అది కూడా సృజింపజేస్తుంది. అహంకారం ఏమో అనుమతి చేస్తుంది, ఆమోదిస్తుంది. ఇట్లా అంతఃకరణ స్థాయిలో ఇలా ఉంది. ఈ అంతఃకరణ స్థాయిలో చేసేటువంటి పని అంతా ఈ విధంగా కొద్దిగా మారి విశాల దృష్టితో చూశాం. అక్కడ అదే వ్యవహారం. పంచబ్రహ్మలు, పంచశక్తులు, పంచక్రియలు, సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణములు లేక తిరోధాన అనుగ్రహములు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములు అన్న, సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణములు అన్న రెండు ఒక్కటే. చూడండి, ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములు అన్న, ఆ తిరోధాన అనుగ్రహాలు అన్న, లేదా సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణములు అన్న రెండు ఒక్కటే. ఈ పంచక్రియలు జరగటానికి కారణభూతమైనవి పంచశక్తులు. ఈ పంచక్రియలు, ఈ 5 క్రియలు జరగాలంటే కారణభూతమైనటువంటిది ఏదప్ప అంటే పంచశక్తులే. ఆ పంచశక్తులకు ఏవి పేర్లు? జ్ఞాన, ఇచ్ఛ, క్రియ, ఆది, పరాశక్తులని పేర్లు. ఈ 5 శక్తులకు అధిష్టానముగా మరల పంచదేవతలు ఉన్నారు. ఆ పంచదేవతలు ఎవరప్ప అంటే బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ అనేటటువంటి పంచబ్రహ్మలు. అలాగే పంచబీజములు, పంచతన్మాత్రలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనేటువంటి తన్మాత్రలు. అదేమిటంటే సమిష్టి. నిజానికి అక్కడెవరూ వ్యష్టి లేరు. ఇవన్నీ సమిష్టి. నిజానికి ఇవన్నీ సమిష్టి. అక్కడెవరూ లేరు, వ్యష్టి లేరు. అలాంటి సమిష్టిలో ఉన్నటువంటి ఒకానొక అంశీభూతము జీవమైంది. అలాంటి సమిష్టిలో ఉన్నటువంటి ఒకానొక అంశీభూతం ఏమైంది? జీవమైంది. ఆ ఒకానొక అంశీభూతము జీవరాశి అయింది. ఆ ఒకానొక అంశీభూతమే మానవుడైంది.
ఆ ఒకానొక అంశీభూతము మానవుని యందు అంతఃకరణముగా చలనశీలమైంది. ప్రాణము చలనము శీలనమైంది. అది ప్రాణము చలనశీలనమైంది. చలించే గుణము దానికి ఏర్పడింది. ఈ ప్రాణ మనస్సుల యొక్క కలయిక చేత ఏర్పడుతున్నటువంటి ఘర్షణలు ఉత్పాతములే మానవ జీవితంలో ప్రతి నిత్యము కూడా ఆవేశకావేశాలుగా, ఉద్వేగాలుగా, రకరకాలైనటువంటి విషయ ప్రపంచాలుగా, వృత్తులుగా, ప్రవృత్తులుగా, స్వభావాలుగా అంతా ఏర్పడింది. గుణే గుణేషు వర్తతే అంటుంది రాజవిద్య రాజగుహ్య యోగం. రాజవిద్య రాజగుహ్య యోగము ఏమంటా ఉంది అంటే, గుణే గుణేషు వర్తతే. ఇదే గ్రంథంలో ఇంతకు ముందు కూడా ఈ శృతి ప్రమాణం అనేది మనకు ఓసాట తోచింది. గుణే గుణేషు వర్తతే అంటుంది. రాజవిద్య రాజయోగ రాజగుహ్య యోగం. ఒక సుబ్బారావు ఒక వెంకట్రావు లేరయ్యా బాబు. ఒక సుబ్బారావు ఒక వెంకట్రావు లేరయ్యా బాబు. ఓ రామలక్ష్మి ఓ వెంకటలక్ష్మి లేరయ్యా బాబు. అన్ని చోట్ల సర్వదేహములను ఆడిస్తున్నటువంటివి గుణములే. ఆయా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి గుణభేదము చేత ఆ రకాలైనటువంటి స్వభావాలు దృష్టులు ఏర్పడుతున్నాయి. కాబట్టి నిజానికి గుణములే కర్తలు. నేననే సాక్షికి ఏ కర్తృత్వము లేదు. ఆ నేను కర్తృత్వరహితంగా కారణస్థితికి సాక్షిగా కారణరహిత స్థితిలో నిత్యానందమయం దేవంగా ఉన్నది. కాబట్టి ఎప్పుడెప్పుడైతే నీకు జనన మరణాల మధ్యలో నీ అంతఃకరణ ప్రచోదితమైనటువంటి రాగద్వేష ఈర్ష్య అసూయ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములనేటువంటి 10 రకాలైనటువంటి ఆసురి అంటే రాక్షస గుణాలు, ఆసురి ప్రవృత్తులు తోస్తాయో వాటి యొక్క మిథ్యత్వమును గమనించాలి. వీటిని మీరు గమనించాలి. వాటి యొక్క మాయాతత్వమును గమనించాలి. గమనించి వాటి వలన నువ్వు ఈశ్వరత్వాన్ని కోల్పోతున్నావు, దివ్యత్వాన్ని కోల్పోతున్నావు. తత్ అన్న స్థితిని కోల్పోయి త్వం పదంగా మారిపోయావు. తత్ అనేటువంటి స్థితిని కోల్పోయినావు, త్వం పదంగా మారిపోయినావు. తత్ అన్న స్థితి యందు ధృవీకరించబడినటువంటి తత్వదర్శనం పొందిన వాడివైతేనే కదా, తత్వదర్శనం పొందిన వాడివైతేనే కదా ఆ తత్తుకు ఆధారభూతమైనటువంటి బయలును తెలుసుకోగలిగేది. కాబట్టి ఆధారం అనుకుంటూ బయలుదాకా వెళ్ళాడు. ఇదే ఆధారం అని బయలుదాకా వెళ్ళాడు. వెళ్ళి బయలును దర్శించగానే తనకు ఆధారం లేదని తెలుసుకున్నాడు. అందుకే రాత్రి వేళ జరుగుతుండేటువంటి ఆ బుక్కు యందు మనకు ఇది ఉన్నదని చెప్పుకుంటా పోతాడు. తర్వాత పంచమ శ్వాసము అని 5వ పాఠం వస్తుంది. ఇప్పుడు 4వ పాఠం జరుగుతూ ఉంది. 5వ పాఠంలో ఇది లేనిది అని తెలియబరుస్తుంది రుక్మిణీ సంవాదంలో. అట్లా ఇక్కడంతా ఏం జరిగింది? ఇదే ఆధారం అని అనుకుంటూ బయలుదాకా వెళ్ళాడు. వెళ్ళి బయలు దర్శించగానే తనకు ఆధారం లేదని తెలుసుకున్నాడు. ఈ ఉపమానాన్ని ఈ రీతిగా నిజ జీవితంలో ఒక్కొక్క దాన్ని ఏ ఉపమానాన్ని వినియోగిస్తే నీకు అష్ట ప్రకృతులను యందు ఉన్నటువంటి తాదాత్మత, జీవుడు, ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ అనే నిర్ణయాల యందు ఉన్నటువంటి ఎరుక అనేటువంటి బలం, సామర్థ్యం నిరూపించబడుతుందో ఆయా ఉపమానాలను, ఆయా ఉపమేయాలను వినియోగించాలి. ఒక్కసారి ఈ ఉపమానాలని
మనం మరలా పరిశీలిస్తే ఏమైంది ఇక్కడ? మళ్ళీ ఈ ఉపమానాల్ని మనం ఇక్కడ ఒకసారి మళ్ళా పరిశీలిస్తే, వంద్యాసూరుని గతి వియా వేద వేద వేదాబ్జ విధానంబున సముద్రంబు నురుగు గొడవ అందరికీ తెలిసినదే. యక్షరాజధాని విధమున. అసలు యక్షులు ఎక్కడైనా ఉన్నారా అంటే కుబేరుడు యక్ష స్వరూపుడు. అర్థమైందా? కుబేరుడు యక్ష స్వరూపుడు. శివుని యొక్క నామాలలో కూడా ఈ పేరు ఉంది. యక్ష స్వరూపాయ జటాధారాయ అనుస్తాంది అని వస్తుంది. అంటే ఏమిటంటే అసలు నిజానికి ఈ యక్షులు సశరీరులు కారు, సూక్ష్మ శరీరులు, అశరీరులు అంటే శరీరము లేని వాళ్ళు. అనేక రకాలైనటువంటి సిద్ధులను ఇచ్చేటటువంటి వారు యక్షులు. యక్షులు అంటే ఎవరు? అనేక రకాలైనటువంటి సిద్ధులను ఇచ్చేటటువంటి వారు యక్షులు. ఈ యోగ సిద్ధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యక్షుల యొక్క కృప. ఈ యోగ సిద్ధులన్నీ ఏవైతే ఉన్నాయో, ఈ అష్టసిద్ధులు కానీ అనిమాది సిద్ధులు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యక్షుల యొక్క కృప, వారి నుంచి ఏర్పడినటువంటివే. అంటే కృప అంటే ఏమీ లేదు. వాళ్ళు వచ్చి నేను సూక్ష్మ శరీరంలో కూర్చుంటారు. నీకు ఆ బలం వచ్చేస్తుంది, నీకు ఆ సామర్థ్యం వచ్చేస్తుంది. రకరకాలు అగ్నిస్తంభన, వాయుస్తంభన, ఇలా రకరకాలైనటువంటి విద్యలు, రకరకాలైన గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారాది విద్యలు, లేదంటే ఈశిత్వ, వసిత్వ, ప్రాకామ్య, ఇచ్చ, ఇలాంటి సిద్ధులు, అష్టసిద్ధులు, ఇవన్నీ కూడా సూక్ష్మంలో జరిగేటటువంటి పనులు. ఇవన్నీ కూడా అనిమాది సిద్ధులు. అనిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అనేటువంటి ఇచ్చ, ఇలాంటి సిద్ధులు, అష్టసిద్ధులు, ఇవన్నీ సూక్ష్మంలో జరిగేటటువంటి పనులు. అనేక రకాలైనటువంటి దర్శనాలు వాళ్ళు కనపడ్డారు. అనేక రకాలైనటువంటి దర్శనాలుగా వాళ్ళు యక్షులు అనేటువంటి వాళ్ళు కనపడ్డారు. వీళ్ళు కనపడ్డారు. అలా అయింది, ఇలా అయింది, దశవిధ నాదాలు, చిత్కలలు, ఇదంతా విస్తారంగా వ్యాపకమైనటువంటి సూక్ష్మ శరీరం. ఇదంతా యక్షరాజ్యమట. ఇదంతా కూడా యక్షరాజ్యం. ఈ దశవిధ నాదాలు మొత్తం ఉండేది 72,000 నాదాలు. 72,000 నాదాల్లో 10 నాదాలు అవే నాదము, శబ్దాలు. 10 శబ్దాలేమో ప్రధానమైనవి. వాటిలో ముఖ్యమైనటువంటివి 3: ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. ఈ విధంగా దశవిధ నాదాలు, చిత్కలలు, ఇదంతా విస్తారంగా వ్యాపకమైనటువంటి సూక్ష్మ శరీరం. ఇదంతా యక్షరాజ్యమట. సూక్ష్మ శరీరంలో జరిగే అనుభవభూతులన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టారు. ఏమిటట ఆ పేరు అంటే యక్షరాజధాని. ఈ సూక్ష్మ శరీరంలో జరిగేటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఎవరప్ప ఏమప్ప దానికి పేరు అంటే యక్షరాజధాని. అది సూక్ష్మ శరీరం. యక్షరాజధానిలో ప్రవేశించడమే కానీ నిర్గమించడం ఉండదట ఎవరికి కూడా. యక్షరాజధానిలో చేరడమే కానీ, ఆ గేటు దాటి పోవడమే కానీ బయటకు వచ్చేదానికి లేదంట. యక్షరాజధానిలో ప్రవేశించడమే కానీ నిర్గమించడం ఉండదట ఎవరికి కూడా. అందుకని ఎవరైనా ఇలా సూక్ష్మానికి సంబంధించినటువంటి అనుభూతులు ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఎవరైనా గురువును ఆశ్రయించి శరణాగతి చెంది ఆ మహానుభావుల యొక్క రక్షణలో ఈ యక్షరాజధానిని దాటాలన్నమాట. ఆ మహానుభావులు వారి యొక్క సేవలో మనము శరణాగతి చెంది
ఆ మహానుభావుల యొక్క రక్షణలో ఈ యక్షరాజధాన్ని దాటాలి. ఇది లేనిది అని నిరూపితం అయిపోవాలి. దాంట్లో స్పందించకూడదన్నమాట. దాంట్లో స్పందించకూడదు. ఏమైనా స్పందించామనుకోండి, వాడు పట్టేసుకుంటాడు. ఇంకా దాన్ని యక్షరాజు దాటనివాడు, వాడు పట్టేసుకుంటాడు. అందుకే సూక్ష్మ శరీరాన్నే దాటాల్సింది, రజోగుణాన్నే దాటాల్సింది. కసాయి పట్టుకున్నాడంటే వాడంతా సులభంగా వదలడు. ఇలా ఈ యక్ష రాజధానిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి శక్తుల చేత పీడించబడేటటువంటి అంతఃకరణము కలిగినటువంటి మానవులు భూమండలం మీద చాలా మంది ఉంటారు. సాధనలో ఇది చాలా పెద్ద అడ్డంకి. నువ్వు అవి దాటుకోవాలంటే ఈ యక్షరాజులు పెద్ద అడ్డంకి. అవతార్ మెహర్ బాబా అంటారు, వీటికి కాలం సరిపోయింది. రేపు ఇక్కడి నుంచి అవతార్ మెహర్ బాబా అనేటువంటి విషయాలు జ్ఞాన భూమికలలో 2, 3, 4 భూమికలు చాలా కష్టతరం అందులో అనేటువంటి విషయం నుంచి రేపు విచారిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారులకు జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు స్వామి. మంగళం చెప్పండి. మంగళం మంగళంబు శ్రీ పుల్లయాయులకు మంగళంబు సకలము శుభము కోరే సద్భక్త జనులకు మంగళంబు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణువానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.